ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతే నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభు. ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి. 2024 డిసెంబర్ నెల ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితములను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉండాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారం మనం చేసుకుంటే ఆ యొక్క సమస్యల నుంచి మనం బయటపడతాం, మనం అందరిలో అభివృద్ధిలో ఉంటాం, మన కీర్తి ప్రతిష్టల్ని పెంపొందించుకోగలుగుతాం తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదముల్లో జన్మించిన వారికి ఈ తులారాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి కూడా ఈ తులారాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల్లో జన్మించిన వారికి కూడా ఈ తులారాశి యొక్క ఫలితాలు కూడా వర్తిస్తాయి. అలాగే మీ పేరులో మొదటి అక్షరము రా, రీ అనే అక్షరాలు కలవారికి కూడా ఈ తులారాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే రు, రే, రో, తా అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ తులారాశి యొక్క ఫలితాలు కూడా వర్తిస్తాయి. అలాగే టీ, తూ, తే అనే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించిన వారికి కూడా ఈ తులారాశి యొక్క ఫలితాలని మీకు వర్తిస్తాయి. ఈ తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంది. వీరి యొక్క తెలివితేటలతోటి వీరు ముందుకు వెళ్ళడం, విజయాన్ని సాధించటం, ఆర్థిక పరంగా ఎదగడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ తులారాశి వారు వీరు సొంత తెలివితేటల మీద ఆధారపడి ఉంటారు. వీరి యొక్క సొంత తెలివితేటల మీద ఆధారపడతారు. ప్రతి పనిని 2 విధాలుగా ఆలోచిస్తారు. ఆర్థిక పరంగా ఏ విధంగా మనకి బాగుంటుందని ఆలోచించి ఇతరుల యొక్క సహాయ సహకారాలతోటి, సలహాలతోటి ఏకీభవించుకొని ముందుకు సాగడం జరుగుతుంది ఈ తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ మాసంలో శుభవార్తలు వింటారు. అలాగే కుటుంబంలో శుభకార్యాలలో పాలు పంచుకోవడం జరుగుతుంది. అలాగే కొంత శుభకార్యాలకి ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది ఈ తులారాశి వారు ఈ మాసంలో. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడం తథ్యం. అలాగే ఆరోగ్యపరంగా కొంత విజయాన్ని సాధిస్తారు. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యవంతులుగా మారేటువంటి సూచనలు ఉన్నాయి ఈ మాసంలో. అంటే వైద్యుల యొక్క సహాయ సహకారాలతోటి సరైన సమయానికి మందులు స్వీకరించడం వల్ల వీరికి ఆరోగ్యం ఏర్పడుతుంది. వీరు ఊహించిన దానికన్నా కూడా ఆర్థిక పరంగా ఊహకి అందని విధంగా ధనం వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలాగే మొదటి 2 వారాల్లో కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ తరువాత 3-4 వారాల్లో వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కొంత ప్రమాదాల్లో ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రమాదాల నుంచి తప్పించుకోవడం కోసం మీరు సరైన మంచి సమయంలో మీరు ఇంట్లో నుంచి బయలుదేరండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. పెద్దవాళ్లతోటి ఆచితూచి మాట్లాడండి. పెద్దవాళ్లతో గొడవ పెట్టుకోకండి. వారికి గౌరవాన్ని ఇవ్వండి. అలా చేయడం వల్ల వారి ఆశీస్సులతోటి మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. శుభకార్యాల్లో మీరు పాలు పంచుకుంటారు. మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతోటి బాంధవ్యాలు ఏర్పడతాయి. మిత్రులతోటి విద్యార్థులకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మద్యపానం సేవించేవారు మద్యపానానికి దూరంగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల మీరు అన్ని విధాలుగా కూడా మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీ కుటుంబాన్ని రక్షించుకోగలిగిన వారుగా ఉంటారు. అయితే కొంతమంది వీసాల కోసం కష్టపడుతున్న వారికి, ప్రయత్నం చేస్తున్న వారికి, విదేశాలు వెళ్ళాలి అనుకున్న వారికి తప్పకుండా వీసాలు కొంచెం సమయం తీసుకున్నప్పటికీ వీసాలు రావడం జరుగుతుంది. అలాగే
మీ యొక్క గొప్పతనంను సంఘంలో సాటి చెప్పే విధంగా మీరు ప్రవర్తిస్తారు. సంఘంలో మీరు ఒక గొప్ప వ్యక్తిగా సూచించే విధంగా మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప శక్తిగా కూడా మీరు ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. సంఘం కోసం మీరు చేసేటువంటి కష్టం తప్పకుండా మీకు గుర్తింపు పొందగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వారికి అధికారుల వల్ల మన సహాయ సహకారాలు అందుతాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శత్రువులే మిత్రులుగా మారుతారు ఈ తులారాశి వారికి. అలాగే ఈ తులారాశి పురుషులకు ఈ డిసెంబర్ మాసంలో స్త్రీ సౌఖ్యం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎప్పటి నుంచో మీకు రావలసినటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి. ఈ మాసంలో పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా చిటికలో పరిష్కరించుకోగలుగుతారు మీరు. అలాగే వృత్తి ఉద్యోగ పరంగా చాలా మంచి అవకాశాలు వస్తాయి, వినియోగించుకుంటారు. వ్యాపారస్తులకు ఊహించిన దానికన్నా కూడా ఊహకి అందనటువంటి ధనం మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే అధికమైనటువంటి ధనం లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల వలన మంచి లాభాలు కూడా మీకు ఉంటాయి. ఆదాయం కలిసి వస్తుంది. విదేశాలకు వెళతారు, విదేశాలన్నీ తిరిగి వచ్చేట్టు వస్తారు. టూరిజంలో ఉంటారు, టూరిజం పర్పస్గా తిరిగి వస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి, ఆనందదాయకంగా ఉంటారు. స్త్రీలు బంగారు నగల్ని కొనాలని ఎప్పటి నుంచో మీ ఆశ నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఎప్పటి నుంచో ఒక గృహాన్ని కొనాలి అనుకుంటున్నారు, ఆ గృహప్రాప్తి కూడా ఉంది. అలాగే భూములు కొంటారు, గృహాలు కొంటారు. మీకున్నటువంటి పాత గృహాలన్నిటి కూడా సరిచేసుకొని అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు ఈ తులారాశి వారు ఈ మాసంలో. ఈ తులారాశి వారు ఇంకా అధికమైనటువంటి లాభాలు పొందడానికి, ఆరోగ్యపరంగా ఉండడానికి మీరు శుక్ర భగవానుడికి మీరు కేజీంబావు బొబ్బర్లు దానం ఇవ్వడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి అధికమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించండి. లక్ష్మీదేవిని ఆరాధించి లక్ష్మీదేవికి ఆవు పాలు నైవేద్యంగా సమర్పించి, ఆవు పాలలో తేనె వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఇంకా ఆయుష్ ఆరోగ్యం పెరగాలి అంటే, అమ్మవారికి ఆర్థిక పరంగా ఎదగడం కోసం దానిమ్మ పండు యొక్క ఇత్తనాల్ని తేనెతో కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం వల్ల కుటుంబం మొత్తం సుఖశాంతులతో ఉంటారు. కుటుంబం మొత్తం కూడా తీర్థయాత్ర క్షేత్రాలను కూడా దర్శించడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహ కటాక్షాలను పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో. సర్వే జనా సుఖినో భవంతు.